ప్రియులారా, చాలా సందర్భాలలో సభలలో కానీ తరగతుల్లో కానీ చెబుతుంటాను, మరలా చెప్తాను. బైబిల్లో ప్రధానంగా మనం తెలుసుకోవలసిన నలుగురు వ్యక్తులు లేదా శక్తులు అని ఒకవేళ కాసేపు అలా మనం అనుకుంటే, అందులో మొదటివాడు తండ్రి అయిన దేవుడు యెహోవాను గురించి మనం తెలుసుకోవాలి. ఇక 2 కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని గురించి మనం నేర్చుకోవాలి, యేసుక్రీస్తుల వారిని గురించిన అవగాహన. 3 పరిశుద్ధాత్మను గూర్చి. 4 అపవాదిని గూర్చి. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఎంతసేపు మీరు ఏ విషయాన్ని మీరు చూడండి, ఏ పుస్తకాన్ని మీరు చూడండి, మళ్ళా చెప్తాను, ఏ విషయాన్ని బైబిల్లో మీరు ఏ విషయాన్ని మీరు తీసుకున్నా, బైబిల్లో మీరు ఏ పుస్తకాన్ని మీరు చదువుతున్నా, ఈ నలుగురు వ్యక్తులు అందులో కనబడకుండా ఉండరు. ఆదికాండం తీసుకుంటారా, ఈ నలుగురు ఉంటారు. నిర్గమాకాండం చదువుతారా, అందులో నలుగురు ఉంటారు. మీరు లేవియాకాండం చూస్తారా, నలుగురు ఉంటారు. ఇలా మీరు 66 పుస్తకాలలో ఏ పుస్తకాన్ని మీరు చదివినా ప్రతి పుస్తకంలో మనకు కనిపించేటువంటి వ్యక్తులు ఈ నలుగురు. అంటే వీళ్ళు చాలా ప్రధానమైన వారు బైబిల్లో. ఈరోజు ఎక్కువగా అందరూ మాట్లాడేది దేవుడు యెహోవా, ఆయన గురించి బాగానే ఎంతో కొంత అవగాహన ఉంది. ఈ యేసుక్రీస్తుల వారిని గురించి కూడా ఎంతో కొంత అవగాహన ఉంది. దయ్యాన్ని గురించి కూడా పర్వాలేదు. బొత్తిగా అవగాహన లేనిది ఎవరిని గూర్చి అంటే పరిశుద్ధాత్మ దేవుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అవగాహనే ఈ సమాజానికి సరిగా లేదు అని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాఠమే కాదు, రాబోయేటువంటి నెలల్లో మీరు వింటే ఇంకా మీకు చాలా తేటగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పటిదాకా అవసరం లేదు, ఈరోజు నేను చెప్పే ఈ పాట వింటే మీరు ఒక నిర్ణయానికి వస్తారు, నాకే తెలియదు పరిశుద్ధాత్మ గురించి అని మీరు అనుకుంటారు. ఈ పాఠం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఏమనుకుంటారు అని అంటే, మనసు పెట్టి మీరు వింటే పరిశుద్ధాత్మను గురించి నాకు తెలియదేంటి అనే ఆలోచన ఖచ్చితంగా మీకు రాక తప్పదు. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను గురించి ఈ బైబిల్లో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఎక్కువగా మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మను గురించి ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఆయన అసలు ఒక వ్యక్తిగా కూడా చాలామంది మాట్లాడుతున్నట్టు కనపడదు. పరిశుద్ధాత్మ అనగానే ఏదో కనిపించని ఒక శక్తి అనే ఒక భావన, ఎలా ఏదో ఒక కరెంటు ఎలా అయితే మనకు కనబడకుండా ఉంటుందో, ఒక శక్తిగా ఉంటుందో, పరిశుద్ధాత్మను గూర్చి కూడా ఇది ఏదో మొత్తానికి ఒక శక్తి అండి అంతే ఇంకా అనే ఆ ఆలోచనలతోనే చాలామంది ఉంటున్నారు. అది చాలా తప్పు. అందుకే అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరో అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రాథమికంగా మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ అనగానే చాలామంది శక్తి అని అంతటితో ఆగిపోయారు. ఎలా శక్తి అని అంటుంటారు అని అంటే, చాలా సంఘాలను మీరు చూడండి, అందులో ఎస్పెషల్లీ పెంతెకోస్తు సంఘాలు మనం చూస్తున్నప్పుడు, ఆ పెంతెకోస్తు సంఘాలలో నిన్న ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు కాకినాడ నుంచి. ఆవిడ డాక్టర్గా పనిచేస్తున్నారు. నిన్న ఫోన్ చేసి అడుగుతున్నారనమాట, బ్రదర్ గారు కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళు ఎగురుతుంటారు కదా, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడని చెప్పి వాళ్ళు గెంతటం అనేది, ఆ తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు ఏదో అర్థం కాని ఏదో భాషలో మాట్లాడుతుంటారు. నిజంగా పరిశుద్ధాత్మ అంటే ఇలానే ఉంటుందా అని చెప్పి ఒక డాక్టర్ అండి, MBBS చేసినటువంటి ఒక డాక్టర్ గారు, ఆవిడ ఒక క్రైస్తవురాలుగా ఉండి ఆవిడకు వచ్చినటువంటి సందేహం అన్నమాట ఇది. అంటే నిజంగా మనం చూస్తున్నప్పుడు, వాళ్ళు ఎగరటం చూస్తున్నప్పుడు, వాళ్ళ గెంతటం చూస్తుంటే నిజంగా అంటే కరెంట్ షాక్ ఏమంటే తగిలినప్పుడు లేదా కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎలా అయితే వెలువెళ్ళి ఆడిపోతుంటారు చూసారా, కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎలా కొట్టుకుంటాడు, గిలగలు కొట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తగిలిందా కరెంట్ షాక్, ఎప్పుడు కొట్టిందా మీకు? ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుందా? అంటే ఆ కరెంట్ షాక్ తగిలితే ఆ సమయానికి ఎలా ఉంటుందో శరీరము, ఏంటో పరిశుద్ధాత్మ ఒక శక్తి మా లోపలికి వచ్చేసింది, మమ్మల్ని ఆవహించేసింది,
అని వీరికి వీరుగా ఒక భ్రమలోనికి వెళ్ళిపోయి వీళ్ళు కూడా సేమ్ కరెంట్ షాక్ కొట్టిన కోడి ఎలా అయితే కొట్టుకుంటుందో అలా కొట్టుకోవటం అనేది చూసినప్పుడు అది ఒక శక్తి, ఇది ఒక శక్తి, అంతే. ఏదో ఒక రకమైనటువంటి శక్తి లోపలికి ప్రవేశిస్తుంది అన్న ఆలోచనలతో ఉన్నారు. కానీ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చి ఒక్కసారి యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి ఒక మాట. అయితే దానికంటే ముందు ఇంకొక విషయం మీరు వినాలి. ఏంటంటే పరిశుద్ధాత్మకు బైబిల్లో అక్కడక్కడ వేరు పర్యాయ పదాలు సందర్భాన్ని బట్టి అక్కడ ఉపయోగించడం అనేది బైబిల్లో మనకు కనబడుతుంది. మీకు ముందుగానే ఈ క్లారిటీ మీకు ఇవ్వాలి. ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చి బైబిల్లో అక్కడక్కడ సందర్భానుసారముగా వేరు పదాలు ఉపయోగించటం జరిగింది. కనుక పరిశుద్ధాత్మ అనే ఉండదు బైబిల్ అంతట్లో కూడా. పరిశుద్ధాత్మ అన్న ఒక్క పదమే మనకు కనబడదు. మరి పరిశుద్ధాత్మకు బదులుగా ఏ పదాలు మనకు బైబిల్లో కనబడతాయి అంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఒకటి ఏంటంటే దేవుని ఆత్మ అన్న పదంతో ప్రారంభమవుతుంది పరిశుద్ధాత్మ పరిచయం. ఇది మనకు ఆది కాండంలో ప్రారంభ పుస్తకంలో మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అని, ప్రభువు ఆత్మ అని, పరిశుద్ధాత్మ అని, యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పర్యాయ పదాలు. కనుక ఈ పదాలు కనబడినప్పుడు మనం ఏమనుకోవాలి? పరిశుద్ధాత్మ. ఇంకా క్రొత్త నిబంధనలో ఆత్మ అన్న పదమే ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో ఆత్మ అంటాడు అంతే. ఆత్మ అని పెద్ద అక్షరాలతో రాస్తాడు. మీరు చూడండి బైబిల్ చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలో ఆత్మ అని ఆ పదాన్ని బోల్డ్గా రాస్తారు. అది కూడా దేన్ని సూచిస్తుందనంటే అక్కడ ఆత్మ అనే పదం కూడా పరిశుద్ధాత్మని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ, ఆత్మ, యేసాత్మ, క్రీస్తాత్మ, దేవుని ఆత్మ, ప్రభువు ఆత్మ, మహిమా స్వరూపియగు ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ, ఆదరణకర్త, ఉత్తరవాది, ఈ పదాలన్నీ కూడా, ఈ పేర్లన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నాయన్నమాట? ఇవన్నీ పరిశుద్ధాత్మను సూచించేవి. ఒకే పరిచయం మీకు ఇప్పుడు పరిశుద్ధాత్మ అనగానే కేవలం పరిశుద్ధాత్మ అని మాత్రమే ఉండదు. ఇలా ఆయా చోట్ల పరిశుద్ధాత్మను ఈ విధంగా వ్రాయటం కూడా జరిగింది. కనుక ఆ పదాలు కనిపించిన చోట్ల అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనుకోవాలి మీరు? గ్రంథకర్త పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి. రైట్. ఇప్పుడు ఇందులో రెండవ విషయం మనం ఏమనుకుంటున్నాము అని అంటే అసలు పరిశుద్ధాత్మను వ్యక్తిగా మాట్లాడటం లేదు. పరిశుద్ధాత్మ అనగానే అదేదో ఒక యంత్రం, ఒక యాంత్రిక శక్తిగా లేదా ఒక జీవము లేని ఒక పదార్థంగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. కానీ పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి. దేవుణ్ణి మనం ఎలా అయితే ఒక వ్యక్తిగా మనం భావిస్తామో, యేసుక్రీస్తుల వారిని కూడా మనం ఒక వ్యక్తిగా ఎలా అయితే మనం అనుకుంటామో, పరిశుద్ధాత్మను కూడా అలానే మనం భావించాలి అని చెప్పడానికి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలు, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు మనం చూద్దాం. కొన్ని ఆధారాలు. అందులో మొదటిది ఏంటంటే యేసుక్రీస్తుల వారు ఆయన ఇక పరలోకానికి, ఆయన మరణానికి వెళ్ళేటువంటి ఆ దినాలు, ఆ చివరి దినాలలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకంగా శిష్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన పరిశుద్ధాత్మ గురించి ఏం మాట్లాడుతున్నాడో యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును అన్నాడు. చూడండి అక్కడ, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. 2:17 వచనంలో లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 17వ వచనం చదువుతున్నప్పుడు
ఏమర్థమవుతుంది? 17 వచనం చదువుతున్నప్పుడు ఆయన 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 అన్న పదాలు కనబడుతున్నాయా? ఆయన ఆయన అంటే ఒక పురుషుణ్ణి ఎలా అయితే పిలుస్తారో దేవుని ఎలా పిలుస్తున్నాం? మనం తండ్రి అంటున్నాం, దేవుడు అంటున్నాం. అలానే యేసుక్రీస్తుల వారిని కూడా మనం ఏమన్నా ఆయన భూమి మీదకి వచ్చాడు గనుక, కనిపించాడు గనుక, ఆయన భూమి మీద ఆయన మరణించాడు గనుక ఆయనను మనం ఆయన పట్ల మనం సరైనటువంటి ఆలోచనతోనే ఉన్నాం, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన కూడా ఆయన అన్న పదాన్ని మనం ఉపయోగిస్తుంటేనే ఒక తండ్రి అయిన దేవుడు ఎలానో, ఒక యేసుక్రీస్తుల వారు ఎలానో పరిశుద్ధాత్ముడు కూడా అలానే అనేటువంటి ఆలోచన లేదు. ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఆయన అన్న పదాన్ని మనం చూస్తున్నప్పుడు లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఆయన 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 అంటే పరిశుద్ధాత్మకు సర్వనామముగా ఇక్కడ ఆయన అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా అదే అధ్యాయంలో 26వ వచనాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు అదే అధ్యాయం 26వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును అన్నాడు. చూడండి, ఆయన మీకు బోధించి అన్నాడు. విషయం ఏంటంటే ఆయన బోధిస్తాడు. ఆయన బోధించటమే కాదు, ఆయన మీకు జ్ఞాపకము చేస్తాడు. అంటే మనం ఏమనుకోవాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మను శక్తి అనుకుందామా, ఒక వ్యక్తిగా అనుకుందామా? ఒక వ్యక్తిగా ఆయన మీకు బోధించును అంటున్నాడు, ఆయన మీకు జ్ఞాపకము చెయ్యును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఆయన బోధించేవాడుగా, జ్ఞాపకము చేసేవాడుగా ఉంటాడు అన్న విషయము యేసుప్రభుల వారి మాటల్లో మనకు కనబడుతుంది. ఎవరితో చెప్తున్నాడు? అపోస్తలులతో మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు టైటిల్లో ఏమంటే పరిశుద్ధాత్మపై అవగాహన లేని పరిశుద్ధ జనము అని ఆ టైటిల్ మనం రాసుకున్నాం కదా. పరిశుద్ధాత్మ అంటే ఓకే, ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ పరిశుద్ధ జనం అన్నాం కదా, అవగాహన లేని పరిశుద్ధ జనం అన్నాం. ఇంతకీ వీళ్ళెవరు అంటే? వీళ్ళెవరో కాదు, మనమే పరిశుద్ధ జనము అన్నాం కదా. ఎవరు పరిశుద్ధ జనము అని అంటే బయట వాళ్ళు కాదు, మనమేనండి. అంటే మనం పరిశుద్ధ జనమా మనమంతా? అవును, మనమంతా పరిశుద్ధ జనం. ఒకవేళ మనం పరిశుద్ధ జనం అయితే మనం ఎలా పరిశుద్ధ జనం అయ్యాం? మనం పరిశుద్ధ జనమా? మనం పరిశుద్ధ జనం అనటానికి ఏంటి బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్సు? ఒకవేళ మనం పరిశుద్ధ జనం అయితే మనం ఎలా పరిశుద్ధ జనం? దీనికి కూడా మన బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మన పరిశుద్ధ జనం అని ఎవరంటారు? పేతురు గారు మాట్లాడతారు, తెలుసు కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనం అన్నాడు. ఎవరిని అంటున్నాడు ఆయన పరిశుద్ధ జనం అని పేతురు గారు అని అంటే? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు వచ్చారు, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు అన్నాడు. మరి మనం ఎవరు? మనం కూడా చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారమే. చీకటి అంటే ఏమిటి? చీకటి అనేది ఇక్కడ పాపాన్ని సూచిస్తుంది. ఇక్కడ చీకటి అని అంటే పాపానికి సాదృశ్యంగా చెప్పాడు ఆయన. అంటే ఒకప్పుడు మనం పాపములో ఉన్నాము. ఎలా పాపములో ఉన్నామా? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు ఏమైపోయారు? చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే ఒకప్పుడు మనం పాపములతో ఉన్నాము, పాపముతో చచ్చిపోయిన వారుగా ఉన్నాము. అయితే యేసుక్రీస్తుల వారిని గురించి మనం విన్న వెంటనే విశ్వసించిన మనము వెంటనే ఈ పాప జీవితానికి స్వస్తి పలికాం, లేదా ఈ పాప జీవితాన్ని సమాధి చేశాం. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న రోజు.
అంటే ఎవరైతే బాప్తిస్మం పొందుకున్నారో, బాప్తిస్మం పొందుకున్న వారందరూ కూడా చీకటిలో నుంచి ఎక్కడికి వచ్చిన వారు? వెలుగులోనికి వచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా బాప్తిస్మం పొందుకున్న వాళ్ళైతే, మీరందరూ కూడా క్రైస్తవులైతే, మీరందరినీ కూడా ఆయన ఏమంటున్నాడు అనంటే మీరే పరిశుద్ధ జనం అన్నాడు. ఎలా అయ్యామండి పరిశుద్ధ జనం అనంటే పరిశుద్ధపరచబడ్డాము. మనం పరిశుద్ధపరచబడ్డాము కనుక పరిశుద్ధ జనం అయ్యాం. ఎలా పరిశుద్ధపరచబడ్డాము? ఎవరు మనల్ని పరిశుద్ధపరిచారు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు ఎలా పరిశుద్ధపరిచాడు మనల్ని అని అంటారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత, యేసుక్రీస్తుల వారి యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము అన్నట్టు చూడండి. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎలా పరిశుద్ధపరచబడ్డామా? యేసుక్రీస్తును బట్టి. ఎలా యేసుక్రీస్తును బట్టి? యేసుక్రీస్తుల వారి బలిని బట్టి అన్నాడు. అది అంటే యేసుక్రీస్తుల వారు బలయ్యారు సిలువలో. మనం ఎక్కాల్సింది సిలువ, మనం కావాలి బలి. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన అతిక్రమములను బట్టి మనము చావాలి, మనము చంపబడాలి. కానీ మనందరి పాపాలను ఆయన తన భుజం మీద వేసుకొని ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టడం వలన దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మాన్ని మన కళ్ళ ముందు పెట్టి, మీరు ఈ బాప్తిస్మంలో పాలు పంచుకుంటే చాలు, మీరు పరిశుద్ధపరచబడిన వారు అవుతారు. అయితే అక్కడే మనం ఆలోచించాలి ఏంటంటే, యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగానే నా కొరకు ఆయన బలయ్యాడు, నా కొరకు ఆయన మరణించాడు, నా కొరకు ఆయన సిలువనెక్కాడు కనుక నేను ఎక్కవలసినటువంటి సిలువను ఆయన ఎక్కేశాడు, నా పాపములను ఆయన మూశాడు. అయితే నేను ఇప్పుడు పవిత్రపరచబడాలి అని అంటే దానికి సాదృశ్యంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి బాప్తిస్మంలో పాలు పంచుకోవాలి అన్న ఆలోచనతో బాప్తిస్మం పొందుకుంటే నీవు పరిశుద్ధపరచబడినట్లు. అలా పరిశుద్ధపరచబడిన వారే మనమందరము, అంటే క్రైస్తవులం. ఇలా మనం అందరం కూడా పరిశుద్ధ జనముగా మారాము. అందుకే పరిశుద్ధ జనము అనగానే ఎవరో కాదు, బాప్తిస్మం పొందిన క్రైస్తవులు పరిశుద్ధ జనం. అయితే ఏ రోజు మనం బాప్తిస్మం పొందుకున్నామో ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుని గూర్చినటువంటి ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని గూర్చినటువంటి అవగాహన మనకు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే లేదు, చాలామందికి లేదు. పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన చాలా వరకు లేదు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా మనం ఆయన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము? పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఆ పర్యాయ పదాలు, పరిశుద్ధాత్మకున్న అక్కడక్కడ ఉపయోగించినటువంటి వేరు పదాలు ఏంటో మనం నేర్చుకున్నాము. ఇక రెండవది ఏంటంటే, ఆయన కేవలం ఒక శక్తి అనుకుంటున్నారు. ఆ శక్తి కాదు, ఆయన కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఎలా అయితే ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడో, యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారో పరిశుద్ధాత్ముడు కూడా ఆయన కూడా అలా ఉన్నాడు అని చెప్పడానికి యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి ఒక 2 మాటలు మనం చూసాం. యోహాను 14:16లో కానీ, అలానే మనం అదే 14:26 వచనాన్ని కూడా మనం చూసాము. ఇక మూడో విషయంగా మనం మాట్లాడుకుంటే, ఆయన పరిశుద్ధాత్మకు కూడా క్యారెక్టర్స్, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి గుణాలు, పరిశుద్ధాత్మకు కూడా లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తే, దేవునికి మనస్సు, యేసుక్రీస్తుల వరకు ఒక మనస్సు, నీకు ఒక మనస్సు, నాకు ఒక మనస్సు ఉంది. మరి పరిశుద్ధాత్మ ఆయన ఒక బండ, ఆయన ఒక రాయ అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాను అంటే, రాయికి ఏ మనసు ఉంటుంది, బండకి ఏ మనసు ఉంటుంది? ఒక రాయికి ఒక బండకు మనసే ఉండదు. అవి నిర్జీవ పదార్థాలు, అవి నిర్జీవ వస్తువులు. అలానే
పరిశుద్ధాత్మ అనేటప్పటికీ ఆయనకే ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. ఆయనకు కూడా మనస్సు ఉంది. పరిశుద్ధాత్మకు మనస్సు ఉంది. మనస్సు ఉందా? ఉంది. ఎక్కడ? ముందుగా చూద్దాం. ఏమంటే పరిశుద్ధాత్మకు కూడా మనస్సు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడిన మాట, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును అన్నట్టు. చూడండి అక్కడ ఆ మాట. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు. ఇక్కడ ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ. బోల్డ్ అక్షరాలతో ఉంది కదా, చూసారా? పెద్ద అక్షరాలతో ఉంది కదా ఆత్మ అనగానే. అంటే పరిశుద్ధాత్మను సూచించేది అది. ఆత్మ యొక్క మనస్సును ఎరుగును అన్నాడు. అంటే పరిశుద్ధాత్మకు కూడా ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనస్సు. పరిశుద్ధాత్మకు మనస్సు ఉంది. ఓకే, ఒక విషయం తెలిసింది, పరిశుద్ధాత్మకు మనస్సు ఉందండి అని తెలిసింది. నెక్స్ట్, మనస్సు ఉందంటే ఇక ఖచ్చితంగా ఆ మనసుకు ఇష్టాలు ఉంటాయి కదా, ఆ మనసుకు ఎమోషన్స్ ఉంటాయి కదా. మరి ఇప్పుడు నిజంగా మనసు ఉంది, ఓకే, ఇష్టాలు కూడా ఉన్నాయా పరిశుద్ధాత్మకు అని మనం చూస్తే, నెక్స్ట్ ఆయనకి ఇష్టం ఉంది అన్నట్టుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ, అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. అయితే వీటన్నిటినీ ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఒకడే తన చిత్తము చొప్పున, ఆ పదం చూడండి, తన చిత్తము చొప్పున అన్నాడు. ఎవరి చిత్తము చొప్పున? పరిశుద్ధాత్మ తన చిత్తము చొప్పున అని. అంటే పరిశుద్ధాత్మకు ఉందన్నట్టు కనబడుతుంది అక్కడ. చిత్తము అంటే పరిశుద్ధాత్మకు ఇష్టము. అసలు పరిశుద్ధాత్మ అనగానే ఆయన్ను ఎలా చేసేసారు అనంటే, ఆయన కేవలము ఒక కనిపించని ఒక శక్తి మాత్రమే. అంటే ఒక కరెంటుకు ఎలా అయితే దానికి మనసు, ఏమంటే కరెంటుకి మనసు అనేది ఏమైనా ఉంటుందా? కరెంటుకి ఇష్టం ఏమైనా ఉంటుందా? ఏముండదు. పరిశుద్ధాత్మ అంటే కూడా అంతే, ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు అనేటువంటి భావాలు, అనే ఫీలింగ్స్, ఏమన్నా ఆలోచనలతో ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మపై అవగాహన లేని పరిశుద్ధ జనము అని ఈ టైటిల్ పెట్టాను. ఇప్పుడు చూద్దాం. ఏమంటే ఇష్టము మనం చూసాం, మనసు ఉందని చూసాము, ఇక్కడ ఇష్టము ఉందని చూసాము. ఇక మనసుంది ఇష్టము ఉంది అన్నప్పుడు అక్కడే మనకు అర్థమవుతున్న ఏంటంటే, మిగతా భావోద్వేగాలు అంటాం కదా, అంటే మిగతా ఎమోషన్స్ అంటాం కదా, అవన్నీ కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మకు ఉంటాయి, ఉండాలి. ఉన్నాయా అని ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఎప్పుడైనా విన్నారా ఇలా? అడుగుతున్నాను, ఎప్పుడైనా విన్నారా ఇలా? అందుకే ఒక్కసారి పరిశుద్ధాత్ముని యొక్క ఎమోషన్స్, భావోద్వేగాలలోనికి మనం వెళితే, అందులో మొట్టమొదట ఏమంటే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి ఆ లేఖలో చివరిలో ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తుంటే 15వ అధ్యాయం 30వ వచనంలో, 15వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూస్తుంటే, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును అన్నాడు. అంటే పౌలు గారు ఈ పత్రిక రాసి పంపించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అని అంటే, యెరూషలేముకు వెళ్ళాలనుకుంటున్నాడు. యెరూషలేముకు వెళితే అక్కడ ఆయన కోసం బంధకాలు, ఆయన కొరకు శ్రమలు ఎదురు చూస్తున్నాయని తెలుసు. అక్కడ అనేక మంది యూదులైనటువంటి వారు పౌలు గారిని పట్టుకొని చంపడానికి చాలా ప్లాన్లో ఉన్నారనే సంగతి దానికి అర్థమైపోయింది. ఎవరికి?
పౌలు గారికి. ఆ విషయాన్ని ఇక్కడ వీళ్ళకి ఒక మాటగా చెబుతున్నాడు అనమాట ఆయన. యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి కామ అంటే ఆగాలి, మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి కామ ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆత్మ వలని ప్రేమను బట్టి అన్నాడు. ఇక్కడ ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వలని ప్రేమను బట్టి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనగానే పరిశుద్ధాత్మకు ప్రేమ, పరిశుద్ధాత్మలో మనకేం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. మనసు ఉందని చూసాం, ఇష్టము ఉందని చూసాం, ఇప్పుడు ఎమోషన్స్, ప్రేమ. ఆ ప్రేమ అనేది పరిశుద్ధాత్మలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. ప్రేమే కాదు, నెక్స్ట్ పరిశుద్ధాత్మలో మనకు దుఃఖము కూడా కనబడుతుంది. పరిశుద్ధాత్మలో ఏంటి? పరిశుద్ధాత్ముడు దుఃఖం కూడా ఆయన ఏమంటే ఏడుస్తాడట. ఏంటి? పరిశుద్ధాత్ముడు ఆయన దుఃఖపడతాడు అట కూడా. తెలుసు కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఆ లేఖలో పరిశుద్ధాత్మ గురించి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? పరిశుద్ధాత్ముడు ప్రేమించగలడు, పరిశుద్ధాత్ముడు దుఃఖపడగలడు. అంటే ఆయనలో కూడా ఎమోషన్స్ కనబడుతున్నాయి, ఆయనలో కూడా భావోద్వేగాలు కనబడుతున్నాయి. ఆయన ఒక చలనం లేని వాడైతే, ఆయన ఒక నిర్జీవమైనటువంటి ఒక వస్తువు, ఏదో ఒక పదార్థం అనుకుంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి చెప్పండి ఆయనలో? ఆయన అని అక్కడ యేసుక్రీస్తుల వారు సంబోధించడాన్ని బట్టి యేసుక్రీస్తు ఎలానో, దేవుడు తండ్రిన దేవుడు ఎలానో అలానే పరిశుద్ధాత్ముడు కూడా అనే సంగతి మన మనసుల్లో ఎప్పటికీ ఉండాలి అన్న ఆలోచనతో ఈ విషయాలు ఒక్కొక్కటిగా వేరు చేసి మాట్లాడుతున్నాను. ఏమండి? అంతేనా? ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళామనుకోండి, పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడుతాడు కూడా. యేసుక్రీస్తుల వారు మాట్లాడాడు అని మనకు తెలుసు, తండ్రి అయిన దేవుడు మాట్లాడాడని మనకు తెలుసు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఎందుకు మాట్లాడండి? ఆయనకు మనస్సు ఉందని చదువుకున్నాము, ఆయనకు ఒక ఇష్టం ఉందని చదువుకున్నాము, ఆయనలో ప్రేమ ఉందని చూసాము, ఆయనలో దుఃఖం ఉందని చూసాము. మాట్లాడడంలో ఏముంది ఇప్పుడు? మరి మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడాడు. ఎక్కడ? ఒకసారి ఏమంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయానికి మనం వెళితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. అది అంతియోకయ సంఘం, అది సిరియాలో ఉన్న అంతియోకయ సంఘం. ఇప్పుడు భూకంపం వచ్చింది చూసారా? అక్కడేనండి. ఇప్పుడు టర్కీలో భూకంపం వచ్చిందని చదువుకుంటున్నాం కదా, సిరియా టర్కీ భూకంపం వచ్చిందని చెప్తున్నారు కదా. ఆ ప్రాంతమే ఈ ప్రాంతం. విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ క్రైస్తవులు లేరు. ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో క్రైస్తవ్యం లేదు, చాలా తక్కువ, చాలా తక్కువ. ఒకప్పుడు బలమైన సంఘాలు ఉన్నాయి, ఈ రోజుకి వచ్చేటప్పుడు అక్కడ సంఘాలే లేని పరిస్థితి అండి. కాబట్టి ఆ ప్రాంతాలేనండి ఈరోజు భూకంప తాకిడికి గురైపోయి భవనాలన్నీ నేలమట్టం అయిపోయి వేలాది మంది శవాలుగా మారిపోయి ఈరోజు ఆకలికి అలమటించి వైద్యానికి సరి అయినటువంటి సౌకర్యం లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుని ఇప్పటికీ 30,000 దాటిపోయి 40,000 దగ్గరలో ఉన్నారండి ఇప్పటికీ. ఏంటి చెప్పండి ఆ భయంకరమైన పరిస్థితి? ఏమన్నా శవాలను ఎలా తీసుకెళ్ళిపోయి చూశారు కదా, వీడియోలు చూశారు కదా. సమాధి కార్యక్రమాలు ఏమి లేవండి, ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయి గోతుల్లో పడేయటం అంతే. ఇంకా
ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనా వల్ల చనిపోయిన వాళ్ళని ఎలా అయితే తీసుకెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా ఏమండి ఎలా అయితే మట్టి తవ్వేసి అందులో పెట్టేసి ఎలా అయితే సమాధి చేసేసారో ఇప్పుడు కూడా అంతేనండి. ఒకేసారి పదులు, ఒకేసారి వందల సంఖ్యలో తీసుకెళ్ళిపోతున్నారు, సమాధి చేసేస్తున్నారు. ఇది ప్రస్తుత టర్కీ సిరియా ప్రాంతంలో ఉన్న పరిస్థితి అండి. అది ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 13వ అధ్యాయంలో ఏమంటే 13వ అధ్యాయం 2వ వచనంలో వారు ప్రభువును సేవించుచు, ఎవరు పైన చెప్పినటువంటి నలుగురు వారు పైన చెప్పిన నలుగురు ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ అని చిన్న డాష్ ఉంది చూడండి, అక్కడ ఉందా? పరిశుద్ధాత్మ అని పక్కన డాష్ ఉందా? అంటే పరిశుద్ధాత్మ డైలాగ్ అనమాట. అది పరిశుద్ధాత్మ మాట అనమాట. అది పరిశుద్ధాత్మని మాట. అది ఆ పరిశుద్ధాత్మని డైలాగ్ చూడండి. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఇప్పుడు చెప్పింది ఎవరు అక్కడ? అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఆయన జీవం లేని వాడు ఎలా అవుతాడు? ఆయన ఒక నిర్జీవ ఒక శక్తిని ఎలా అంటారు? ఏమంటారు? ఒక మనసు లేని, ఒక భావాలు లేని, చలించని వ్యక్తిగా ఎలా ఒక శక్తిని ఎలా అంటారు చెప్పండి? ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను పౌలును, సౌలును, బర్నబాను నేను ఒక ప్రత్యేకమైన పని కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళని సపరేట్ చేయండి అని మిగిలిన వారితో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అంతేకాదు పరిశుద్ధాత్ముడు ఇంకా మనం చూస్తుంటే ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారు సువార్తలో 2వ ప్రయాణంలో పౌలు గారు శీలను వెంట పెట్టుకొని బయలుదేరతాడు. ఆసియా వైపుగా వెళ్ళాలనుకుంటాడు ఆయన. కానీ ఆసియా వైపుగా వెళ్ళాలనుకొని బయలుదేరిన సమయంలో ఆసియా వైపుకు వెళ్ళకూడదు అని ఆటంకపరిచింది ఎవరని చదువుకుంటాం మనం? ఆయనే పరిశుద్ధాత్ముడే. ఒకసారి 16వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6-7 వచనాలు. 16వ అధ్యాయం 6-7 వచనాలలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఏమంటే ఒక మనిషిలాగా అడ్డుకుంటున్నాడు చూసారా? ఒక వ్యక్తిలాగా పౌలు మీరు ఆసియాకు వెళ్ళకూడదు, ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని వాళ్ళు వెళుతుంటే ఆటంకపరుస్తున్నాడట. ఏమండి ఆ 7-8 వచనాలలో యేసు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని అంటే ఎలా అడ్డుకున్నాడు? ఒక మనిషి అడ్డుపడి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్లుగా పరిశుద్ధాత్ముడు వారిని ఆసియాకు వెళ్ళకుండా అడ్డుకున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తున్నాడు. ఇక్కడ అదే కదా, ఆటంకపరిచాడు. ముందు మాట్లాడాడు, ఇక్కడ ఆటంకపరుస్తున్నాడు. అంతకు మునుపు ఏం చూసాము? ఆయన ప్రేమ ఆయనలో చూసాం, ఆయనలో ఇష్టాన్ని చూసాం, ఆయనకు మనసు చూసాం. ఆయనకు మనసు ఉంది, ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, మాట్లాడుతున్నాడు. అలానే ఇక్కడ ఆటంకపరుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇంకా ఏమున్నాయి పరిశుద్ధాత్మలో ఆ లక్షణాలు? పరిశుద్ధాత్మలో ఇంకా ఇంకా ఎలాంటి ఎమోషన్స్ ఆయనలో ఉన్నాయి? లేదా ఆయనకున్నటువంటి ఆ క్యారెక్టర్స్ మనం చూస్తున్నప్పుడు సేమ్ యేసుక్రీస్తుల వారు, తండ్రి అయిన దేవుడు వారిలో ఏవైతే ఉన్నావో, వారు ఎలా అయితే వాళ్ళు బాధింపబడ్డారో, వారిలో ఏవైతే లక్షణాలు వారిలో ఉన్నాయో సేమ్ పరిశుద్ధాత్మలో కూడా. ఇప్పుడు మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దూషింపబడుతున్నాడట. ఏమంటే యేసుక్రీస్తుని దూషించే వాళ్ళు మనకు తెలుసు, దేవుని దూషించే వాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా దూషించే వాళ్ళు ఉన్నారు అనంటే పరిశుద్ధాత్ముడు ఏమవుతున్నాడు అనంటే ఆయన దూషింపబడుతున్నాడు. మనం ఎంతసేపు మనం ఏమనుకుంటున్నాం అనంటే యేసు ప్రభువు దూషించబడుతున్నాడండి అనుకుంటున్నాం, దేవుడు దూషింపబడుతున్నాడండి అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు కూడా ఏమవుతున్నాడట? దూషింపబడుతున్నాడు అని ఎవరో అనలేదు, యేసు ప్రభువు వారు చెప్పారు. ఎక్కడ? మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో 31-32 వచనాలలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలలో
కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణ పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణ అన్నాడు అనంటే ఆత్మ ఏమవుతుందట? దూషింపబడుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు దూషింపబడుతున్నాడు. ఏమండి, ఇవన్నీ ఎవరిలో ఉన్న క్వాలిటీస్గా చూస్తున్నాం మనం? పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి క్వాలిటీస్. ఆయన దూషింపబడుతున్నాడు. దూషింపబడటమే కాదు, ఆయన అవమానించబడుతున్నాడని కూడా ఉంది. దూషించబడటమే కాదు, పరిశుద్ధాత్మ అవమానించబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు అవమానించబడుతున్నాడు. ఎవరి వలన? ఎవరో కాదండి, క్రైస్తవులే ఆయనను అవమానపరుస్తున్నారు అనేది గ్రంథకర్త యొక్క ఉద్దేశం. ఎలా ఆయన అవమానపరుస్తున్నారు? అసలు ఏంటి, పరిశుద్ధాత్మకు అవమానం కూడా ఉంటుందా అంటే ఉంటుందట. ఆయనకు అవమానం ఉందట. తండ్రి అయిన దేవుడు అయితే ఆయన స్వయంగా పాత నిబంధనలో మాట్లాడినప్పుడు, నా గౌరవమును మీరు అవమానముగా మార్చెదరు ఎలా అంటాడు అక్కడ. అంటే దేవుడికి ఏమంటే దేవుడికి ఒక గౌరవం, ఆ గౌరవాన్ని వీళ్ళు ఏం చేస్తారట? అవమానం పాలు చేశారు అనేది దేవుడు మాట్లాడినటువంటి మాట. అంటే దేవుడికేనా అవమానం? యేసు ప్రభుల వారికేనా అవమానం? పరిశుద్ధాత్మకు లేదా అంటే ఆయనకు కూడా అవమానం. ఎక్కడ? ఒకసారి హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటారు. ఎలా ఆయనకు అవమానం జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడికి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు అన్నాడు. ఆత్మను అనగా పరిశుద్ధాత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడుడని మీకు తోచును అన్నాడు. అంటే కృపకు మూలమైన పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారట. తిరస్కరించడం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? తిరస్కరించడం అని అంటే అవమానించడమే కదండి. నేను ఒక మాట చెప్పాను అనుకోండి, నా మాటను మీరు కాదన్నారనుకోండి, నా మాటకు మీరు ఎదురు తిరిగారనుకోండి, నా మాటకు మీరు ఎదిరించారనుకోండి, ఏమవుతుంది నాకు? అది అవమానం. ఇప్పుడు మీరు ఏదైనా మీ పిల్లలతో మీరు చెప్పినప్పుడు అది వాళ్ళు ఎదిరించారనుకోండి, అది మీకు అవమానం. మరి ఇక్కడ ఏం జరుగుతుందనంటే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. ఎవరో కాదు, హెబ్రీలో ఉన్న హెబ్రీలు అంటేనే వాళ్ళు భాష, హెబ్రీ భాష చెప్పాను కదా, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారిలో నుంచి క్రైస్తవులైన వారు అంటే ఇశ్రాయేలీలో నుంచి క్రైస్తవులైన వారు, ఇశ్రాయేలీలో నుంచి క్రైస్తవులైన వారు, అన్ని జనుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు, ఇశ్రాయేలీలో నుంచి క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతుంది ఇశ్రాయేలీలలో నుండి క్రైస్తవులుగా మారిన వారి గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే తిరస్కరిస్తున్నారు అని అంటే ఆయనను ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఏంటి? పరిశుద్ధాత్మను వీళ్ళు అవమానపరుస్తున్నారంటే అవును అనేది సమాధానం అండి. అంతేకాదు, ఇంకొక మంచి మాట మనం చదువుతున్నప్పుడు ఎదిరించటం కూడా మీకు తెలుసా? తిరస్కరించటం ఓకే, ఎదిరించటం అనేది తిరస్కరించడం అది కూడా సుమారుగా రెండు. ఒకటి తిరస్కరించటం, ఒకటి ఎదిరించటం అని అంటే చెప్పిన దానిని కాదని చెప్పటం, చెప్పిన దానిని ఒప్పుకోకపోవటం, చెప్పినటువంటి దానికి వక్రీకరించి మాట్లాడి ఇలా చేయటం ఏదైతే ఉంటుందో దానిని ఎదిరించటము అని అంటారు. ఇలా ఎదిరించినటువంటి సందర్భాలు పాత నిబంధనలో అనేకం. అయితే క్రొత్త నిబంధనలో కూడా స్టెఫెన్ గారు ప్రసంగం చేస్తారు. 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫెన్ గారి ప్రసంగాన్ని మనం చూస్తుంటాం కదా. చివరికి వెళ్ళేటప్పటికీ స్టెఫెన్ గారి ప్రసంగాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఎదిరించేశారు. అప్పుడు స్టెఫెన్ గారు మాట్లాడుతున్న మాటే పరిశుద్ధాత్మ గురించి ఏమంటున్నాడో చూద్దాం. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 51వ వచనంలో, ముష్కరులారా, మీ హృదయములను
చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును చూడండి ఇక్కడ, మీ పితరుల వలె ఇశ్రాయేలు మీ పూర్వీకుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని మాట్లాడాడు. దేవుణ్ణి అనొచ్చు కదా, యేసును అనొచ్చు కదా, లేదు, పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అన్నాడు. ఈ మాటలన్నీ కూడా ఎందుకు చూపించాను అని అంటే, యేసుక్రీస్తుల వారికి భూమి మీద ఆయనలో మనం ఏం చూసామో, ఆయన జీవితంలో ఏవి జరిగాయో, పరిశుద్ధాత్మ విషయంలో కూడా అవే చూస్తున్నాం. అవే జరిగాయి అని అంటే పరిశుద్ధాత్మ కూడా, ఆయన కూడా ఒక వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఆయన కూడా ఉన్నాడు అని చెప్పడానికి ఈ మాటలన్నీ చూపించాను. అంటే పరిశుద్ధాత్మ ఆయనకు ఒక మనసు ఉందని, ఆయనకు ఇష్టం ఉందని, ఆయనకు ఎమోషన్స్ ఉన్నాయని, భావోద్వేగాలు ఉన్నాయని, అందులో ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు అని, అదే సమయంలో దుఃఖపడేవాడుగా ఉన్నాడు అని, ఆయనకు ఇష్టం ఉందని, ఆయన దూషింపబడుతున్నాడు అని, ఆయన అవమానించబడుతున్నాడు అని, ఆయన ఎదిరించబడుతున్నాడు అని, ఇవన్నీ కూడా మనం పరిశుద్ధాత్మ గురించి మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అనగానే ఇవన్నీ మనకు జ్ఞాపకం రావాలి. తండ్రిని మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో, యేసుక్రీస్తుల వారి పట్ల మనం ఎలాంటి దృక్పథంతో ఉన్నామో, పరిశుద్ధాత్మ విషయంలో కూడా అలాంటి దృక్పథంతోనే మనం ఉండాలి అని చెప్పడానికే ఇది కేవలం ప్రారంభ పాఠం. అయిపోలేదు, చాలా ఉంది పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మను గురించి మనకు తెలియవలసింది చాలా ఉంది. మనం తెలుసుకుంది చాలా తక్కువ. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకు వీళ్ళు అయిపోతున్నారు, సరిగ్గా తెలుసుకోలేదా? నిజమే, సరిగ్గా తెలుసుకోలేదు కనుకనే ఇలా దేవుడు, సంఘం, పని, కార్యక్రమాలు, వాక్యం, సహవాసం ఎందుకు ఇలా బలహీనంగా ఉంటున్నారు? ఎందుకు ఈ విషయాలలో వాళ్ళు సరిగా కలవలేకపోతున్నారు? ఎందుకు ఈ విషయాలను అంత పట్టించుకోవట్లేదు? ఎందుకు వీటి మీద శ్రద్ధ పెట్టట్లేదు? ఎందుకు ఇవి ముఖ్యమని అనుకోవటం లేదు అంటే, ఎక్కడో పొరపాటు, ఎక్కడ నేర్చుకున్నటువంటి విధానం, లేదా అవి వారి మనసుకు పట్టలేదండి. మనసుకు పడితే వేరుగా ఉంటుంది. ఏదో వింటాము, వదిలేస్తాము. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసినట్టు. కేవలం ఇక్కడ జరిగే కార్యక్రమం మీకు నేర్పించడానికి పెట్టిన కార్యక్రమం. మరలా చెప్తున్నాను, మీకు నేర్పించడానికి పెట్టిన కార్యక్రమం. మరి మీకు నేర్పించాలని మేము కార్యక్రమం పెడితే మరి మీరు రాకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు మేము నేర్చుకోవడానికి కాదు కదా ఈ కార్యక్రమం, మీకు నేర్పించాలని. మరి మీకు నేర్పించాలని ఇన్ని వేల రూపాయలను ఖర్చు పెట్టి, ఇంత సమయాన్ని మీకోసం వెచ్చించి, అన్నీ సిద్ధం చేసి మీకోసం మేము ఎదురు చూస్తుంటే మీరు రాకపోతే ఎలా ఉండాలంటారు చెప్పండి? అందుకే రావాలి. ఎవరి కోసం కాదు, మీకోసం మీరు రావాలి. మీ తండ్రి కోసం, వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని మిమ్మల్ని ఇక్కడ తీసుకొని రావాలి. మరలా చెప్తున్నాను, మీకు ఎవరు చెప్పరు ఇక్కడ తప్ప. మీకు ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశాన్ని మీ కళ్ళ ముందుకు లేదా మీ కాళ్ళ యొద్దకు తీసుకొని వస్తే, మీరు రాకపోవడం అన్నది ఏదైతే ఉందో, సమాచారము అందినా మీరు రాకపోవడం అన్నది ఏదైతే ఉందో, దానిని మీరు కాళ్ళతో త్రొక్కడం లాంటిది. అదే అవమానం. పరిశుద్ధాత్మను తిరస్కరించడం అనేది ఏంటంటే ఇదే. మీరు తిరస్కరిస్తున్నారంటే ఇలా తిరస్కరిస్తున్నారు అంటే, మీరు తిరస్కరించి ఆహ్వానాన్ని మీరు ఏం చేసిన వాళ్ళు అయ్యారు తెలుసా? పరిశుద్ధాత్మను మీరు అవమానపరిచిన వాళ్ళు అయ్యారు. ఎవరు అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అంటే? ఆయన కూడా దేవుడు. ఆయన అంటే ఎవరుకుంటున్న పరిశుద్ధాత్మ అంటే దేవుడు అండి. ఆయన కూడా ఎందుకు? ఆయనకు తెలియని విషయం ఏముంది? పరిశుద్ధాత్మకు తెలియని విషయం ఏముంది? ఒకటి. రెండు, పరిశుద్ధాత్మ ఆయన అన్ని చోట్ల అంతటా ఉండగలడు. దేవుడు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు సర్వవ్యాపకము, సర్వవ్యాప్తి అంటే దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఏమంటే దేవుడు ఇక్కడ లేడని చెప్పగలరా? గాలి ఇక్కడ లేదు అని మనం ఎలా అయితే అనలేమో, దేవుడు ఇక్కడ లేడు అని ఎక్కడైనా ఏ స్థలాన్ని గురించి చెప్పగలమా మనం? చెప్పలేము. అంటే అంతటా దేవుడు ఉన్నాడు.
అన్నిట్లో దేవుడు ఉన్నాడని చెప్పడం లేదు నేను, బాగా తేడా గమనించాలి. అన్నిట్లో దేవుడు ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, మొక్కలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు అన్నట్లు అవుతుంది. అన్నిట్లో దేవుడు ఉన్నాడు అంటాం లేదు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అన్న మాటకు అన్నిట్లో ఉన్నాడు అన్న మాటకు తేడా ఉందా? ఉంది. మరి పరిశుద్ధాత్మ ఆయన కూడా అంతటా ఉన్నాడు. ఎలా చెప్పొచ్చు అంటారు అంతటా ఉన్నాడని? ఒక మంచి మాట 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 7, 8, 9 ఆ వచనాలు చూద్దామా? 139వ కీర్తన 139వ కీర్తన 7, 8, 9 వచనాలలో నీ ఆత్మ యొద్ద నుండి, ఆ పదం చూడండి అక్కడ, నీ ఆత్మ యొద్ద నుంచి అంటున్నాడు. నీ ఆత్మ యొద్ద నుండి, నీ యొద్ద నుంచి కాదు, నీ యొద్ద నుంచి కాదు, నీ ఆత్మ. నీ ఆత్మ అంటే యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అని అర్థం. ఇది రాస్తున్నది ఎవరు కీర్తన? దావీదు గారు. దావీదు గారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడా? మన డౌటు. పరిశుద్ధాత్మతోనే ఉన్నాడా దావీదు గారు? దావీదు గారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఒకానొక సమయంలో తప్పు చేశాడు. దీని గురించి పరిపూర్ణమైనటువంటి వివరణ మీకు వచ్చే నెలలో ఇస్తాను, కాకపోతే శాంపుల్గా చెప్తున్నాను. ఆయన పరిశుద్ధాత్మను ఆయన కలిగి ఉన్నాడు, కానీ ఒకానొక సమయంలో తప్పు చేశాడు. తప్పు చేయగానే ఆయనకు విషయం అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, ఇక పరిశుద్ధాత్ముడు నా దగ్గర ఉండడు, పరిశుద్ధాత్ముడు నా దగ్గర ఉండడు. దేవుడు పరిశుద్ధాత్మని ఇప్పుడు తీసేస్తాడన్న సంగతి నాకు అర్థమైంది కనుక ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒక మాట చూస్తారా? 51వ కీర్తన, అదే కదా తప్పు చేసిన తర్వాత రాసిన కీర్తన. ఎవడో ఒక పాపిగా మాట్లాడుతున్న కీర్తన అండి, అది మర్చిపోకూడదు. ఒక పాపిగా ఉండి రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. మరి అంతే కదా, అక్కడే చెప్పబడింది. దావీదు బత్షెబా యొద్దకు పోయి వచ్చిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన తర్వాత అంటున్నాడు, తప్పు చేసి వచ్చాడు కదా, పాపం చేసి. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడట అక్కడ? 51వ కీర్తనలో 11వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఎందుకు అంటున్నాడు ఈ మాట? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకని ఎందుకు అంటున్నాడు అని అంటే, త్రోసేసే పని చేశాడు. నీకు అర్థమవుతుందా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అన్న మాట దావీదు ఎందుకు అంటున్నాడు అంటే, త్రోసివేసే పని చేశాడు. అక్కడ ఏం చేశాడా? ఇదిగో బత్షెబాతో వ్యభిచారం చేశాడు. ఏమంటే వ్యభిచరింపకూడదు అని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ లేదా? ఉంది. ఉన్న ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. ఆ తప్పును ఏదో ఒక రకం కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు, సెట్ అవ్వలేదు. అది సెట్ అవ్వకపోయేసరికి ఇంకొక తప్పు చేశాడు. అదే బత్షెబా భర్త అయిన ఊరియాను కూడా ఏం చేశాడు? చంపించేశాడు. అంటే నరహత్య కూడా చేసేసాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించేటప్పటికి గజ 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 వణికిపోతున్నాడు. అలా గజ గజ వణికిపోతూ ఇక కంట్లో నీళ్లు తిప్పుకుంటూ ఒళ్ళంతా కూడా చెమటలు పట్టిపోయి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఆయన రోధిస్తుంటే, దుఃఖపడుతుంటే ఆయన పరుపంతా తడిసిపోయిందని చెప్తాడండి రూపకలంకార. పరుపంతా తడిసిపోయిందట. అంత పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఇక దేవుడు నన్ను త్రోసేస్తాడు. ఎందుకంటే సౌలును దేవుడు తొలగించేశాడు. మీకు తెలుసో లేదు, సౌలు తప్పు చేశాడు, తొలగించేశాడు. ఇప్పుడు నన్ను కూడా తొలగించేస్తాడేమో. అయ్యా నన్ను త్రోసివేయకయ్యా అంటున్నాడు. నన్ను త్రోసివేయకము అంటే ఆ మాట ఏ ఇంటెన్షన్, ఏ సందర్భంలో అంటున్నాడో మనకు తెలియాలి. కీర్తన చదువుతున్నప్పుడు నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మ, నీ పరిశుద్ధాత్మ. ఇక నీ పరిశుద్ధాత్మ అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏమంటే పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుతున్నాడు. ఇంతకీ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులు. దేవుని యొద్ద ఏ మాత్రం కూడా పాపమును కాని యొద్ద ఏ మాత్రమును చోటు లేదు. మరి ఆత్మ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధుని యొద్ద నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ. దావీదుకి అర్థమైపోయింది, ఇప్పుడు పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేస్తాడేమో, తీసివేస్తాడేమో
అందుకే అడుగుతున్నాడు ఆయన, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు. అంటే అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు దావీదుతో ఉన్నాడా? ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు 139 కీర్తన చదవండి. ఇప్పుడు బాగుంటుంది. ఎందుకంటే 139 కీర్తన ఎవరి కీర్తన? అది ఎవరి కీర్తన? దావీదు గారి కీర్తన. ఇప్పుడు చదివితే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. 139 కీర్తన 7, 8 ఏమండి 9 ఆ వచనాలు చూద్దాం. 139 కీర్తన 7, 8, 9 వచనాలలో నీ ఆత్మ అంటే ఎవరు అనమాట? నీ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. నీ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు ఆయన. కనుక పరిశుద్ధాత్మను కలిగినటువంటి దావీదు, నీ ఆత్మ యొద్ద నుంచి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు కూడా ఉన్నారు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా? ఆత్మ ఉన్న తర్వాత ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఎవరుంటున్నారు? పరిశుద్ధాత్మ. నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ ఉన్నాడు, పాతాళానికి దిగిపోతే అక్కడ కూడా. నేను నీ ఆత్మను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఆయన అంతటా ఆయన కూడా ఉన్నాడు. ఏమండి, దేవుడు ఎలా అయితే మనం సర్వాంతర్యామి అని మనం అంటున్నామో, దేవుడు అంతటా ఉంటాడు అని మనం ఎలా అంటున్నామో, పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. ఆయన దేవుని రహస్యములను కూడా ఎరిగినవాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంతేకాదు ఆయన దేవునిలో ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మరల ఎవరిలో కనబడతాయి? పరిశుద్ధాత్మలో. కనుక పరిశుద్ధాత్మలో దేవునిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఆయనలో కూడా ఉన్నప్పుడు, అంటే దేవుని స్వభావం పరిశుద్ధాత్మలో కూడా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కూడా ఏమవుతాడు? ఆయన కూడా దేవుడు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు అని మనకు డైరెక్ట్గా మనకు ఒకే ఒక చోట మనకు కనబడుతుందంటే అది ఎక్కడ అంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ సప్పీరాలు వీరి గురించినటువంటి పాఠం, వీరి గురించిన సంగతులు మీరు చాలా సందర్భాలలో విన్నారు, మీరు చదువుకున్నారు, మీకు ఎంతో కొంత మీకు తెలుసు. మరల ఒక్కసారి అక్కడే మనం చూద్దాము. 3వ వచనం 4వ వచనం చూద్దాం. 3-4 వచనాలలో అప్పుడు పేతురు అంటే పేతురు గారి డైలాగు, అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని, చూసారా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతోనే కాదు దేవునితోనే అబద్ధమాడితివి. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అన్నాడు. ఇప్పుడు ఇంతకీ దేవునితోనే అబద్ధమాడితివి అని పేతురు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు. చూసారా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అంటే అబద్ధమాడి ఎవరిని ఆయన మోసం చేస్తున్నాడు? దేవుణ్ణి. ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించేశాడు? నీవు అబద్ధమాడింది మనుషులతో కాదు, ఎవరితో? దేవునితో నేను అబద్ధమాడేశావు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మంచి మాట ఏంటంటే నిత్యుడగు ఆత్మ అంటాడు. ఎవరిని? పరిశుద్ధాత్మను. హెబ్రీ పత్రిక మీరు 9వ అధ్యాయం తర్వాత 14 వచనం మీరు చదువుకోండి. నిత్యుడగు ఆత్మ ద్వారా అంటాడు. అంటే పరిశుద్ధాత్మ నిత్యుడగు పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఈ మాటలన్నీ కూడా మనం వింటున్నప్పుడు, ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు ప్రాథమికంగా ఒక విషయం మనకు అర్థం కావాలి. ఏంటంటే పరిశుద్ధాత్మ అనగానే దేవుడు. అంతే కదా మరి, పరిశుద్ధాత్మ దేవుడు.
దేవుడు అనగానే ఆయనకు మనసు ఎలా ఉందో, దేవుడు అనగానే ఆ మనసులో ఆయనకు ఒక ఇష్టం ఎలా ఉందో, దేవుడు అనగానే ఆ ప్రేమ ఎలా ఉందో, దేవుడు అనగానే ఆయనకు దుఃఖం ఎలా ఉందో, దేవుడు అనేటప్పటికీ ఆయనను ఎలా అయితే అవమానం జరిగిందో, ఆయనను ఎలా అయితే ఎదిరించారో, ఆయన్ని ఎలా అయితే దూషించారో, ఇవన్నీ కూడా మరలా మనకు ఎవరిలో కనబడుతున్నాయి, ఎవరి విషయంలో కనబడుతున్నాయి? ఇవన్నీ కూడా మరలా పరిశుద్ధాత్మ విషయంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఇది కేవలం ప్రారంభమే. ఇంకా పరిశుద్ధాత్మను గురించి మనకు ఎంత తెలియాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కూడా మనకు కనబడతాడు. అసలు పాత నిబంధనలో ఎక్కడ ఈయన చరిత్ర ప్రారంభం అవుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి చేసుకుంటూ వచ్చాడు, ఎంతకాలం వరకు పాత నిబంధనలో మనకు కనబడతాడు, చివరిలో ఆయన గురించి ఏం చెప్పబడింది, మరలా క్రొత్త నిబంధనలో ఆయన ప్రవేశం ఎక్కడ జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ పరిస్థితుల్లో ఆయన ప్రేరేపించేశాడు, ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి మనతో ఉండటం, మనతో ఏం చేయిస్తాడో అనే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటివరకు దేవుడి గురించి విన్నారు, యేసుప్రభువు గురించి విన్నారు కదా, పరిశుద్ధాత్మ గురించి కూడా నేర్చుకోవాలి. మనం చాలా అవసరం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం ఈ కాలములో మనలను రక్షణలో నడిపించేవాడు ఎవరంటే ఆయనే. అంతే కదండి. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అనంటే, ఆయన మనందరి కోసం ప్లాన్ రెడీ చేశాడు. ఆయన మనల్ని కన్నాడు, ఆయన ఆత్మను మనకి ఏం చేశాడు? పంచాడు. తండ్రి అయిన దేవుడు తన ఆత్మను మనకు పంచి మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు మన కోసం అనంటే, ఆయన మనం తప్పిపోయాం కదా పాపంలతో అని మరలా ఆయన వచ్చేసి మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనకేమిచ్చి వెళ్ళిపోయాడు? రక్షణనిచ్చి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తుల వారు. తండ్రి కన్నాడు, యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? మనకు రక్షణనిచ్చాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తుల వారు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రక్షణ ఏదైతే ఉందో, ఈ రక్షణలో చివరి వరకు మనల్ని కొనసాగించేవాడు, నడిపించేవారు ఎవరు? అది అంటే మనం బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి చివరి వరకు మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడైనప్పుడు నీకేం తెలుసు పరిశుద్ధాత్మ గురించి? ఏం తెలియదు. ఏదో ఒక పాట, ఏదో ఒక వాయిద్యం, ఏదో ఒక సౌండ్ వినపడగానే ఎగరటం, గెంతటం, నోటికి వచ్చిందలా మాట్లాడటం. ఇంతకుమించి ఏం తెలుసు పరిశుద్ధాత్మ గురించి చెప్పండి? ఇది కేవలం మొదటి భాగమే. మీరు ఎంతమంది అయితే మీరు రక్షణలో కొనసాగాలనుకుంటున్నారో, చివరి వరకు నేను తప్పిపోకూడదు అనుకుంటున్నారో, పరిశుద్ధాత్మకు నాకు ఉన్న బంధం ఎలాంటిదని మీరు అనుకుంటున్నారో, తెలుసుకోవాలనుకుంటున్నారో, ఖచ్చితంగా మరలా వచ్చే నెల రాక తప్పదు.